వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. హోలీ పండుగ సందర్భంగా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని శివసింధు చౌరస్తాలో ఆదివారం రాత్రి వనస్థలిపురంలో ఆటో యూనియన్ అధ్యక్షులు లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి నరసింహ, ఉపాధ్యక్షులు గిరిగౌడ్ ఆధ్వర్యంలో కాముని దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డబ్బు వాయిద్యాలతో, నృత్యాలతో పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆటో యూనియన్ సభ్యులు కాముని దహనం చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం, భవిష్యత్తు తరాలకు ఈ పండుగ విశిష్టత తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరం కాముని దహనం, హోలీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మాకు సహకరించిన కాలనీ వాసులకు, వ్యాపారులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని వారు తెలిపారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు మహేందర్, లింగస్వామి, వెంకటయ్య, లక్ష్మయ్య, బుచ్చయ్య, అంజయ్య, కృష్ణ, రవి, వీరమాన్, స్థానికులు మహేందర్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, నరసింహ, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఈరోజు మేము హోలీ పండుగ సందర్భంగా హోలీ ముందు కాముడు పండుగ గత 25 సంవత్సరాల నుంచి సాహెబ్నగర్ కలాన్లో శివసింధు అడ్డ మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో మా పారందు లక్ష్మీ నరసింహ గారు, అదేవిధంగా మా అందరి కాలనీ సభ్యులందరూ సహకరించి మమ్మల్ని ఎంతో ముందుకు నడిపిస్తున్నటువంటి కాలనీ సభ్యులకు, అదేవిధంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆటో యూనియన్ తరపుకెళ్ళి మమ్మల్ని ప్రతి సంవత్సరం శివసింధు ఆటో స్టాండ్ నుంచి ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ హోలీ ప్రతి సంవత్సరం ఆటో యూనియన్ తరఫున కాలనీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ముందు చాలా సంతోషంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శివసింధు ఆటో యూనియన్ తరఫున గిరిగౌడు నమస్కారం. ఈరోజు శివసింధు ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క హోలీ కామదాన కార్యక్రమము ప్రతి సంవత్సరం జరుపుతాము. అదేవిధంగా ఈ కాలనీ ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారు. అదేవిధంగా మా ఆటో యూనియన్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఘనంగా జరుపుతాం. ఇంకా జరపాలని కోరుకుంటున్నాము. కాలనీ సభ్యులందరి ధన్యవాదాలు ఉండాలని కోరుకుంటున్నాం. గౌరవ పెద్ద మనుషులు లక్ష్మయ్య గారు, నరసింహన్న గారు ఇంత స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చిర్రు. ఇప్పటికి కూడా ఇంకా కూడా మాకు ఇంకా కూడా సేవ చేయాలని వాళ్ళకు ఆశ ఉంది. ఇంకా గౌరవనీయులైన పెద్ద మనుషులు ఇంకా ఉంది, ఆశ ఇంకా కూడా ఉంది మాకు. వాళ్ళకు ఎక్కడికెళ్ళే మేము వచ్చినాం. పండుగలంటే ఏందో ప్రజలందరూ మర్చిపోతున్నారు. దీనివల్ల మేము చేసేదాన్ని బట్టి ఇంకా గుర్తు చేసుకోవాలి. ఈ మరుపు రాకుండా మేము చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మరి సాహెబ్నగర్ ఆధ్వర్యంలో శివసింధు ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో మరి లక్ష్మణ, నరసింహన్న, గిరిగౌడ్ ఆధ్వర్యంలో ఈ కామదానం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. అందులో భాగంగా మన కాలనీలో వనస్థలిపురం కాలనీలో మన శివసింధు అడ్డు వాళ్ళకు ఆటో స్టాండ్ వాళ్ళకు చాలా సహకరించారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కామదానం గురించి మాట్లాడుకుంటే ఎన్నో పండుగలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ చిన్న వయసులో ఉన్న పిల్లలకు కామదానం అంటే తెలియదు, హోలీ అంటే తెలియదు. దాన్ని బట్టి మేము వాళ్ళకు తెలియజేయడానికి ఈరోజు మేము ముఖ్యంగా
కష్టపడి ఒక 2 గంటలు కష్టపడి వాళ్ళకి తెలియపరుస్తున్నాము. అందులో భాగంగా ఈ హోలీ సందర్భంగా ఈరోజు ఆటో వాళ్ళది పరిస్థితి దయాస్థితిగా ఉంది. ముఖ్యంగా వాళ్ళ పరిస్థితి ఈ పండుగ తరంగా గవర్నమెంట్కి తెలియజేయడం ఏమనగా, ముఖ్యంగా ఈ మహిళలకు బస్సులలో ఆటో ఛార్జీలు పెంచి ఆటోల పరిస్థితులు బాగాలేవు. ఈ పండుగ సందర్భంగా వాళ్ళను కూడా కొంచెం చేంజ్ చేసి ముఖ్యంగా ఆటోలకు కొంచెం దారి చూపవలసిందిగా ముఖ్యంగా ఇందులో ఒక సభ్యునిగా మాట్లాడుతూ కోరుతున్నాను.